శ్రీనుని నిర్దోషిగా నిరూపించి ఇంటికి తీసుకువచ్చిన విక్రమ్ రామచంద్రకి రాత మీ చిట్టి అని చెప్పిన సీను. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రాధా చిట్టి ఇద్దరు ఒక్కరేనన్న విషయం విక్కి తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక ఇంకా రాధను ఖచ్చితంగా వెతికి పట్టుకోవాలి అన్న ఉద్దేశంతో విక్కీ అయితే ఉంటాడు. కానీ ఎటు చూసినా రాధ ఎక్కడ ఉందనేది ఎక్కడ ఎలాంటి లూప్ హోలు లేకపోవడంతో రాధ కోసం చాలా తాపత్రయపడతాడు. ఇంకా అలసిపోయి ఇంటికి వచ్చేసేసరికి ఏంటి ఇంత ఆలస్యమైంది అని చెప్పనగానే రాధ కోసం చిట్టి కోసం వెతికి వెతికి అలసిపోయాను అనేసరికి మీరు మొదటి నుంచి వెతకడం లేదు, వెతికిన చోటే వెతుకుతున్నారేమో ఆలోచించండి. మీకు చాలా తెలివితేటలున్నాయి. ఎదుట వ్యక్తి ఎంత సమర్థుడైనా సరే ఆ వ్యక్తిని మట్టి కరిపించగల ధైర్యం మీలో ఉంది. అందుకే మీరు మనసు పెట్టి ఒక్క క్షణం ఆలోచించండి. ఆలోచిస్తే అన్ని విషయాలు కూడా మీకు అర్థమవుతాయి. అసలు చిట్టి ఎక్కడుందన్న విషయం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అక్కడి నుంచి మొదలు పెట్టండి. ఇంకా బయటికి నుంచి ఇంటికి వచ్చాక బయట విషయాలు ఆలోచించకండి. ఫ్రెష్ అయ్యండి, భోజనం వడ్డిస్తాను అంటూ రాధ చెప్తుంది. ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి రాధ చెప్పినవన్నీ కూడా ఆలోచించుకుంటాడు. ఇంకా అలా ఆలోచించుకున్న విక్రమ్ కృష్ణ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గానే ఉండిపోతాడు. ఇంకా వచ్చి భోజనం చేసేటప్పుడు నువ్వు చేసావా అనగానే లేదు అనేసరికి అయితే నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసే చేద్దామని ఇంకా కూర్చుని భోజనం చేద్దామని ఇద్దరు కూడా కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. చేస్తూ ఉండేసరికి మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, వేరేలా అనుకోరు కదా అని చెప్పాను. కానీ దేని గురించి? మా నాన్నను ఎప్పుడు రిలీజ్ చేయించి తీసుకొస్తారు? మా నాన్నను రిలీజ్ చేయించడానికి ఇంకా ఎంతకాలం టైం పడుతుంది అని చెప్పనగానే అదేంటి మీ నాన్న గురించి అడుగుతున్నావు? మీ నాన్నను నేను రిలీజ్ చేయించి తీసుకొస్తాను అని చెప్పాను కదా అని చెప్పనగానే మీరు చెప్పారు సరే, కానీ ఎప్పుడు తీసుకొస్తారో ఏంటో చెప్పడం లేదు కదా. మా నాన్న లేక మాకు చాలా గిల్టీగా అంటే మాకు చాలా లోన్లీగా ఉంది. మా నాన్న ఎప్పుడు మమ్మల్ని వదిలి లేడు. నేను ఇక్కడ ఉంటున్నా, అక్కడ మా అమ్మ ఒకతే ఒంటరిగా ఉంది. అందుకోసమని మా నాన్న గురించి నేను ఎంతగానో ఆలోచిస్తున్నాను. ఒంటరిగా ఆడది ఉంది అంటే ఎంత కష్టమవుతుంది. ఒక్కసారి ఆలోచించి మా నాన్న ఎక్కడున్నా వీలైనంత తొందరగా అంటే మా నాన్న జైలు నుంచి వీలైనంత తొందరగా బయటికి వచ్చేటట్టు చెయ్యండి అంటూ ఇంకా రాధడిగేసరికి రాధడిగిన మాట తీరు, అడిగిన పద్ధతి ఇంకా విక్కీకి నచ్చుతాయి. మరుసటి రోజు ఉదయాన్నే సరాసరి ఇంకా రామ్ దగ్గరికి వెళ్తాడు. ఏంట్రా అర్జెంటుగా కలవాలి అన్నావు అనగానే నేను సీనుని విడిపించేద్దాం అనుకుంటున్నాను అనేసరికి అవునా, నిజమా? నిజంగా విడిపించేస్తావా? మరి 365 రోజే విడిపిస్తాను అని చెప్పావు కదా. లేదు, రాధ మాట తప్పే మనిషి కాదు అని నాకు అర్థమైంది. రాధ నన్ను వదిలి వెళ్ళిపోతుందేమో, నేను మళ్ళీ ప్రియ మెడలో తాళి కట్టాల్సిన పరిస్థితి వస్తుందేమో, నా చిట్టి నాకు కనిపించకపోతే మళ్ళీ ప్రియను పెళ్లి చేసుకోవాలేమో అని అనుకున్నాను. రాధ నన్ను వదిలి వెళ్ళదని నాకు అర్థమైంది. రాధ ఎవరికైనా మాటిస్తే ఖచ్చితంగా మాట మీద నిలబడుతుంది అని క్లియర్గా తెలిసింది. అందుకే రేపే కోర్టుకి వెళ్ళి సాక్ష్యాలన్నీ సబ్మిట్ చేసి సీను ఏ తప్పు చేయలేదని నిరూపించేద్దామని అనుకుంటున్నాను అనేసరికి మంచి ఆలోచనరా. వాళ్ళమ్మ గురించి చెప్పింది, అప్పుడే నాకు బాధ అనిపించింది. ఏమని చెప్పింది అనగానే మా అమ్మ ఒకతే ఇంట్లో ఉంటుంది. మా అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరితనంగా ఉంటుంది కదా, మా అమ్మకు తోడుగా మా నాన్న ఉండాలి. నేను ఈ ఇంట్లో ఉన్నాను, అక్కడ మా అమ్మ ఒకతే ఉంటుంది కాబట్టి మా అమ్మకు తోడు ఎవరూ లేరు. మా నాన్న నిర్దోషి అని మీకు తెలుసు. నిర్దోషైన మా నాన్నను బయటికి తీసుకొస్తే మేమంతా కూడా మీకు రుణపడి ఉంటాము అంటూ మాట్లాడేసరికి అప్పుడు నాకు అర్థమైంది నేను రాధ విషయంలో తప్పు చేస్తున్నానని. రాధ నన్ను నమ్మి ఈ ఇంటికి వచ్చింది, నేను వాళ్ళ నాన్నను విడిపిస్తాను అన్న ఒకే ఒక్క కారణం చేత. మరి అలాంటిది నేను రాధ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా.
అందుకే రాధ నమ్మకాన్ని నిలబెట్టుకుందామని రేపే కోర్టుకి వెళ్ళి నేను బెయిలో లేదంటే రిలీజ్ చేయించడమో ఏదో ఒకటి చేస్తానని మంచి నిర్ణయం తీసుకున్నావరా. రాధ చాలా మంచి అమ్మాయి, ఒకరికి మాటిస్తే తప్పి అమ్మాయి కాదు. ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తుంది, నీకు తోడుగా ఉంటుంది సంవత్సరం కాలం. నువ్వు ఈ లోపు చిట్టి ఎక్కడుందన్న విషయం వెతుకు అని చెప్పి ఇంకా రామంటాడు. రామన్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే దానికి సంబంధించిన అన్ని సాక్ష్యాలు తీసుకుని కోర్టు హీరింగ్ ఉండేసరికి కోర్టుకి వెళ్తాడు. కోర్టుకి వెళ్ళేసరికి ఇంకక్కడ జడ్జి గారికి సీను ఏ తప్పు చేయలేదని, తను ప్రమాదవశాత్తు చనిపోయాడే తప్ప సీను ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదని ఇంకా క్లియర్గా అక్కడ అన్నీ కూడా సబ్మిట్ చేశాక ఎస్ యువర్ ఆనర్ అంటూ ఇంకా వాళ్ళ తరపున ఉన్న న్యాయవాది వాదించడంతో తను ఏ తప్పు చేయలేదు, కానీ వాళ్ళే బాగా సీను మీదే అటాక్ చేశారు అంటూ మాట్లాడేసరికి ఇంకెప్పుడు ఇలాంటివి చేయకండి అని చెప్పి ఏదైనా ఉంటే పోలీసులను ఆశ్రయించండి అని ఇంకా తనని మందలించి సీనుని విడుదల చేసేస్తారు. చాలా థ్యాంక్స్ అల్లుడు గారు అని చెప్పాను, కానీ థ్యాంక్సా ఎందుకు అనేసరికి నేను తప్పు చేయలేదని నిరూపించారు కదా, మీరు తప్పు చేయలేదు కాబట్టి తప్పు చేయలేదని నిరూపించగలిగాను, మరి అందులో నాకు థ్యాంక్స్ చెప్పేదేంటో నాకు అర్థం కావట్లేదు. సరే రాధమ్మ ఎలా ఉంది సారు అనగానే రాధ చాలా చక్కగా ఉంది, చూస్తారా రాధని అనగానే అవును రాధమ్మని చూడాలని ఉంది అనేసరికి సరే పదండి ఇంటికని రాధ దగ్గరికి ఇంటికి తీసుకువెళ్ళేసరికి జైల్లో ఉన్నవాడు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అంటూ దమయంతి మాట్లాడడంతో జైల్లో ఉన్నవాడు ఇంటికెందుకు వస్తాడు, నిర్దోషి కాబట్టే కదా ఇంటికొచ్చాడు, లేదంటే ఇంటికెందుకు వస్తాడు, అది అర్థం చేసుకోవా ఏంటి అంటూ ఇంకా మాట్లాడడంతో ఏంటి విక్రమ్ కృష్ణ నువ్వు నిర్దోషిగా నిరూపించేసావా ఈ సేనయ్యని అని చెప్పనగానే అవునత్త నిరూపించేశాను, ఎందుకంటే సేనయ్య ఏ తప్పు చెయ్యలేదు కాబట్టి నిర్దోషి అని నిరూపించాను, తను ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కాదు కాబట్టి తన ప్రాణరక్షణ కోసమే తను అలాంటి హత్య చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టే కోర్టు వారు నమ్మి విడుదల చేశారు. అప్పుడు తను తప్పు చేసినట్టు కాదు కదా, జైలుకి వెళ్ళిన వాళ్ళంతా తప్పు చేసినట్టు అంటే అందరూ తప్పు చేయలేదు, బయట ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు కాకుండా ఉన్నారు అని చెప్పాను. కానీ ఎవరిని ఉద్దేశించి నువ్వు మాట్లాడుతున్నావు, నేనెవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదత్తా, నార్మల్గానే చెప్తున్నాను. అమ్మా రాధమ్మ అంటూ ఇంకా సేనయ్య రాధను పిలవడంతో రాధ గబగబా వచ్చి తండ్రిని హత్తుకునేసరికి బాగున్నావమ్మా రాధమ్మ అనగానే బాగున్నాను నాన్న, నిన్ను మళ్ళీ ఇలా చూస్తానని అనుకోలేదు, ఇదంతా అల్లుడు గారి వల్లే, అల్లుడు గారే నన్ను బయటికి తీసుకొచ్చారు, అల్లుడు గారు నేను ఈ హత్య ఉద్దేశపూర్వకంగా చేయలేదని అక్కడ కోర్టులో నిరూపించి అల్లుడు గారే నన్ను బయటికి తీసుకొచ్చారమ్మా రాధమ్మ అని చెప్పాను. కానీ ఇంకా ఎంతో సంతోషపడిపోతుంది రాధమ్మ. సంతోషపడిపోయేసరికి సీనయ్య అని చెప్పి రామచంద్ర అంటాడు, అయ్యా మీకొక విషయం చెప్పాలయ్యా అని చెప్పాను. కానీ ఒక్క నిమిషం నాన్న నీకోసం టీ తీసుకొస్తాను అని గబగబా లోపలికి వెళ్ళి రాధ చేతితో పెట్టిన టీ అంటే సీనయ్యకు చాలా ఇష్టం, సో అందుకని ఇంకా టీ పెట్టి తీసుకొస్తుంది. తాగు సీనయ్య అని చెప్పి ఇంకా రామచంద్ర అంటాడు. ఇంకా అక్కడే కింద కూర్చుని టీ తాగుతాడు. అలగా జనం అంతే, అందలం ఎక్కించాలని చూసినా కిందే నేలపడిపోతారు అంటూ మాట్లాడుతూ ఉంటుంది దమయంతి. అత్తయ్య మీరు మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది, ఆయన మా మామయ్య గారికి మీరు గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, లోకు చేసి మాత్రం మాట్లాడొద్దు, ఆయనేమి ఒకరి చేతి కింద పని చేయడం లేదు, ఆయనకంటూ ఒక వ్యాపారం ఉంది, చిన్నదో పెద్దదో ఆయనే వ్యాపారంలో కష్టపడి పనిచేసి బ్రతుకుతున్నారు, అంతే తప్ప ఎవరి కింద పనిచేసే వ్యక్తి కాదు, అలాగా జనం అది ఇది అంటూ మాట్లాడొద్దు, మీకు ఇష్టం లేకపోతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ సేనయ్య గురించి తప్పుగా మాట్లాడిన దమయంతితో అయితే గట్టిగా సమాధానం చెప్తాడు విక్రమ్ కృష్ణ. చెప్పిన తర్వాత ఇంకా
టీ తాగేసి గ్లాసు రాధంకి ఇస్తాడు. రాధంకి ఇచ్చేసరికి, అయ్యా నేను మీతో మాట్లాడాలి అనేసరికి, ఏం మాట్లాడాలి సీనయ్య చెప్పు అంటూ మాట్లాడడంతో, సార్ ఎక్కడ కాదు బయట మాట్లాడుకుందాం. అమ్మ రాధమ్మ, బాబు విక్రమ్ కృష్ణ బాబు మీరు కూడా రండి అని నలుగురు కూడా బయటికి వెళ్తారు. అసలు సేనయ్య ఏం చెప్పాలనుకుంటున్నాడు వీళ్ళకి? నేనే ఇదంతా చేయించాను అన్న విషయం చెప్పాలని ప్రయత్నిస్తున్నాడా ఏంటి? ఒకవేళ అలా చెప్తే నా పరిస్థితి ఏమవుతుంది? నన్ను ఉండనిస్తాడా? అసలు ఎలా ఎందుకు చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఇంకా దమయంతి దూరంగానే నిలబడిపోతుంది. ఇంకా వెంటనే రాధ చేతిని తన చేతుల్లోకి తీసుకుంటాడు. చేతుల్లోకి తీసుకుని రామచంద్ర చేతిని కూడా తీసుకుని రామచంద్ర చేతిని ఇటు రాధ చేతిని ఇద్దరి చేతుల్ని కూడా కలుపుతాడు. కలపడంతో, ఏం చేస్తున్నావు సీనయ్య అనగానే, మీ కూతుర్ని మీకు అప్పగిస్తున్నానయ్యా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా విక్రమ్ కృష్ణ, ఇటు రాధ అలాగే రామచంద్ర. నా కూతుర్ని నాకు అప్పగించడం ఏంటి? రాధ నీ కూతురు కదా అని రామచంద్ర అడగడంతో, లేదు లేదు సారు, రాధ నా కూతురు కాదు, రాధమ్మ మీ కూతురే అని చెప్పాను. కానీ అసలు రాధ నా కూతురు ఎలా అవుతుంది? చిన్నప్పుడు నీళ్ళల్లో కొట్టుకుపోయి ప్రమాదవశాత్తు కనిపించకుండా పోయిన మీ చిన్నప్పుడు చిట్టియే ఈ రాధ అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా రామచంద్ర. అయితే విక్రమ్ కృష్ణ కూడా చిట్టినా అంటూ ఆశ్చర్యపోతాడు. నేను చిట్టినేంటి నాన్న అని చెప్పాను. కానీ అవునమ్మా, నువ్వే చిట్టి, నువ్వు రామచంద్ర గారి ఏకైక కూతురివి, రామచంద్ర గారి దగ్గర నుంచి పోగొట్టుకున్న కూతురివి నువ్వే అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి, నమ్మలేకపోతున్నాను సీనయ్య అనగాని, ఈ విషయం మీరు హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిన రోజే నాకు తెలిసింది. ఎందుకంటే అప్పుడే మేము శ్రీశైలం వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఒక నీళ్ల ఒడ్డున ఈ పాప కనిపించింది. అప్పటికే పాప పైనుంచి పడడం వల్ల ఏంటో తెలియదు, పాప తలకు బలమైన గాయం తగిలింది. గాయం తగలడంతో తన పేరు కూడా తనకు గుర్తులేని పరిస్థితిలో ఉండేసరికి చూడ చక్కగా ఉంది పాప అని రాధమ్మ అని పేరు పెట్టుకున్నాము. మాకు పిల్లలు లేరని మేము ప్రతి క్షణం బాధపడుతూ ఉన్నాం. మాకు దేవుడిచ్చిన బిడ్డలా ఆ బిడ్డ దొరకడంతో ఆ బిడ్డని మేము మా కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నాము. ఎప్పుడైతే మీ కూతురు పైనుంచి పడిపోయిందని, ఆ టైమే ఈ టైము రెండు ఒకటే అని నేను అనుకున్న రోజే మీ బిడ్డను మీకు అప్పగించేద్దాము, నిజాన్ని చెప్పేద్దాము, నిజం చెప్పి తినే మీ కూతురు అని చెప్పాలి అన్న ఉద్దేశంతోనే నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా చెప్పే అవకాశం రాలేదు. అందుకే ఈరోజు చెప్తున్నానయ్యా, ఆ చిన్నప్పుడు మీ బిడ్డ చిట్టేనే ఈ రాధమ్మ. ఇదిగోండి ఫోటో అంటూ చిన్నప్పుడు రాధ ఎలా ఉండేది అలా ఆ ఫోటోను చూపించి, సీనయ్య ఎత్తుకున్నప్పుడు ఫోటో ఉంటుంది, ఇద్దరు కలిసి ఉన్న ఫోటో, ఆ ఫోటోని చూపిస్తాడు. చూపించేసరికి అవును నా చిట్టియే అని చెప్పి, ఇంకా చిట్టికి వెనకాల అంటే అరికాల్లో పుట్టుమచ్చ ఉంటుంది. కానీ అరికాల్లో పుట్టుమచ్చ ఎవరికి కనిపించదు కదా. సో అరికాల్లో పుట్టుమచ్చ ఉండడంతో ఆ విషయం రాధ అంటే వీడికి విక్రమ్ కృష్ణకు తెలుసు, అలాగే వీడికి కూడా తెలుసు, ఎవరికి రామచంద్రకు కూడా. వెంటనే అనుమానం వచ్చి, రాధా ఒక్కసారి నీ కుడికాలు పైకి లేపు అనేసరికి, ఏంటి విక్రమ్ సార్ అనగానే, ఒక్కసారి నీ కుడికాలుని పైన చూపించు అరికాలు అనగానే, ఇంకా కాలు పైకెత్తి ఇలా చూపించేసరికి అరికాల్లో పుట్టుమచ్చ ఉంటుంది. పుట్టుమచ్చ ఉండడంతో, అవును మామయ్య, తినే మన చిట్టి ఇన్ని రోజులు నా కళ్ళ ముందే చిట్టిని పెట్టుకుని నేను ఊరంతా వెతుకుతున్నానా? చిట్టి కోసం ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా అడిగాను, ఎక్కడెక్కడో చిట్టి కోసం వెతుక్కున్నాను. కానీ చివరికి చిట్టి నా భార్యగా నా ఇంట్లోనే ఉంది. ఇప్పటికీ నేను చిట్టిని గుర్తించలేకపోతున్నాను. లేదంటే నా చిట్టిని నేనే గుర్తించాలి కదా, నేనే గుర్తించి అందరి ముందు బయట పెట్టాలి కదా, నేనే గుర్తించలేకపోతున్నాను అంటూ
విక్కీ మాట్లాడతాడు. కన్న తండ్రిగా నేను గుర్తించలేకపోయాను. నా బిడ్డే రాధా అన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను. చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మాట్లాడడంతో, నిన్న నీ మీద సీరియస్ అయ్యాను అనేసరికి, లేదు నేను ఏ తప్పు చేయలేదని నా మనస్సాక్షికి తెలుసు. నేను మీ కూతురి చిట్టి ఫోటోని అనగానే ఆ ఫోటో పాడేసింది రాధ కాదు మామయ్య, ఆ ఫోటో పాడేసింది ప్రియే కావాలని. నువ్వు రాధ మీద ప్రేమ చూపిస్తుంటే చూసి తట్టుకోలేక ప్రియే కావాలని ఫోటోను కింద పడేసింది అంటూ చెప్పడంతో ప్రియ చెంప చెల్లు మనిపిస్తాడు. ఇంకా రామచంద్ర అయితే, నా కూతురు ఫోటోని ముట్టుకోవడానికి నీకెంత ధైర్యం? నా కూతురే ఎదురుగా ఉంది. ఇంకొకసారి ఏదైనా వేషాలు వేసినా, పిచ్చి నాటకాలు ఆడినా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బయటకు గెంటేస్తాను. నా కూతుర్ని ఒక్క మాట అనడానికి కూడా ఎవరూ సరిపోరు అనేసరికి, నీ కూతుర్ని ఎందుకంటారా? తను రాదు కాబట్టి ఎన్ని రోజులు మాటలన్నారు. తనే ఇంటి వారసురాలు, నీ కన్న కూతురు అన్న విషయం తెలిసాక అందరికీ ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగిస్తుంది. అమ్మా రాధా, అమ్మా రాధా అంటూ ఇంకా గుండెలకి హత్తుకుంటాడు రామచంద్ర. ఇక నా బాధ్యత తీరిపోయింది. ఎన్ని రోజులు నా కూతురుగా పెరిగిన రాధా మీ కూతురు అని మీకు అప్పచెప్పేశాను. ఇంకా నాకు ఎలాంటి దిగులు లేదు, ఎలాంటి బాధ లేదు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇంకా రామచంద్ర అయితే తన సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. ఇన్ని రోజులు రాధ కోసం ఎక్కడెక్కడో తిరిగిన నాకు, చిట్టి కోసం ఎక్కడెక్కడో తిరిగిన నాకు రాధా చిట్టి ఇద్దరు ఒక్కరేనన్న విషయం తెలియడానికి ఎంత టైం పట్టిందా? మాది అగ్రిమెంట్ పెళ్ళి అన్న విషయం బయట పెట్టేయాలి అని ఇంకా మామయ్య అని చెప్పి పిలవడంతో ఇంకా మామయ్య అందరూ లోపలికి వచ్చేస్తారు. లోపలికి వచ్చిన తర్వాత, మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. నేను చిట్టిని ప్రేమించాను. చిట్టినే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. చిట్టి ఎక్కడుందో నాకు తెలియక చిట్టి కోసం వెతుకులాట్లో నేను ఎక్కడ నా చిట్టిని దూరం చేసుకుంటానా అనుకున్న సమయంలో ప్రియతో ప్రపోజల్ తీసుకొచ్చారు. ప్రియ అంటే నాకు ఇష్టం లేదు, తను పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. అయినా సరే ప్రియతో ప్రపోజల్ తేవడంతో ప్రియ నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాని నాకు, రాధ వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు కాబట్టి విడిపించే బాధ్యతగా అడిగితే 1 సంవత్సరం పాటు అగ్రిమెంట్ పెళ్లి చేసుకుందాము అని చెప్పాను. రాధని నేను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను. నిజానికి ఇప్పుడు రాధే నా మరదలు చిట్టి అన్న విషయం తెలిసింది కాబట్టి ఇంకా జీవితాంతం రాధను నేనే నా భర్తగా యాక్సెప్ట్ చేస్తూ అనుకుంటూ లోపలికి వెళ్ళి అగ్రిమెంట్ కాగితాన్ని తీసుకొస్తాడు. ఈ అగ్రిమెంట్ పేపర్ని ఇక్కడే చింపి ముక్కలు చేస్తున్నానని ఇంకా అగ్రిమెంట్ పేపర్ని చింపి ముక్కలు చేసేసి అక్కడే పాడేసేసరికి, అమ్మ రాధా, విక్కీ అని రామచంద్ర ఇద్దరినీ కూడా దగ్గరికి పిలిచి ఇద్దరినీ కూడా హత్తుకుంటాడు. మీరిద్దరూ నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. చిన్నప్పుడు ఎప్పుడూ మీరిద్దరూ నన్ను వదిలిపెట్టేవారు కాదు, ఇప్పుడు కూడా వదలరు అని చెప్పి ఎంతో సంతోషంగా చెప్పేసరికి, ఏంటి మమ్మీ ఇలా జరిగింది? ఈ రాత చిట్టినా? ఇన్ని రోజులు ఈ విషయం తెలియలేదు. నువ్వు ఏదైనా ముందే తెలుసుకుంటావు కదా మమ్మీ, మరి ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోయావేంటి మమ్మీ? అసలు అలా ఎలా తెలుసుకోకుండా ఉన్నావు మమ్మీ అంటూ ఇంకా ప్రియ అడిగేసరికి, అదే నాకు అర్థం కాలేదే. ఎన్నోసార్లు వీడిని అడిగాను. ఈ సేనయ్యని అడిగితే రాధా ఇటు చిట్టి ఇద్దరు ఒక్కటి కారు అని వాదించుకొచ్చాడు. కానీ ఇప్పుడు చిట్టి రాధా ఇద్దరు ఒక్కరేనన్న విషయం ఇంకా ఇంట్లో కూడా తెలిసిపోయింది అంటూ మాట్లాడేసరికి, ఏమైంది, ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి నేను? నా జీవితాన్ని ఇలా పోనివ్వాలా, నా ప్రాణాలు తీసుకోవాలా అనగానే, తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దమ్మా, నీకు తగ్గ వ్యక్తిని ఎవరో ఒకరి దగ్గర నుంచి తీసుకొస్తాను అని చెప్పనగానే, లేదు నాకు బావే కావాలి, బావతోనే నా జీవితం, బావే నా సర్వస్వం, బావని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి నాకు ఇచ్చి పెళ్లి చేస్తాను అంటూ అలా ఎలా చెప్తావమ్మా? బావ నాకు కావాలి అంటుంటే నువ్వు వేరే వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తాను అని నన్ను ఎలా మాయ చేయాలనుకుంటున్నావు? అసలు నన్ను ఎలా మభ్య పెట్టాలనుకుంటున్నావు?
ఏమనుకుంటున్నావు? నేను బావనే చేసుకుంటాను. బావ తప్ప నాకు ఇంకెవరూ అవసరం లేదు. బావే నాకు ప్రాణం అంటూ చెప్పడంతో, అది కాదమ్మా బేబీ అనేసరికి, లేదు ఇంకా నాకు ఏమీ చెప్పొద్దమ్మా, నేను బావనే చేసుకుంటాను. బావనిచ్చి పెళ్లి చేయడానికి నువ్వు ఏం ఏర్పాట్లు చేస్తావో ఏంటో నీ ఇష్టం అంటూ ఇంకా మాట్లాడడంతో, సరే నీకు నచ్చినట్టే నేను చేస్తానులే, నువ్వింకా దాని గురించి మాట్లాడుకు. బావే నీ జీవితం అని చెప్తున్నావు కదా, బావనిచ్చే నీకు పెళ్లి చేస్తాను అని ఇంకా దమయంతి కాస్త ప్రియకు మాటిస్తుంది. ప్రియకు మాటిచ్చేసరికి ఇంకా రాధ ఆనందానికి అవధులు ఉండవు. ఎందుకంటే ఇన్ని రోజులు వీళ్ళే నా తల్లిదండ్రులు అనుకున్నాను. నేను రామచంద్ర గారి కూతుర్నా, నేను విక్రమ్ కృష్ణ గారి మరదల్నా. ఇన్ని రోజులు చిట్టి చిట్టి అంటూ వీళ్ళు ఎంతగానో ఆరాధిస్తున్న ఆ పాపను నేనేనా అని ఎంతగానో సంబరపడిపోతుంది ఇంకా రాధైతే. ఇంకా అంత సంబరపడిపోయిన రాధ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఆ రోజు రాత్రికే ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇంకా మనిద్దరం భార్యాభర్తలుగా ఒకటవ్వాలి అని. ఇన్ని రోజులు అగ్రిమెంట్ పెళ్ళి అని అందరికీ చెప్పలేదు కదా, ఇప్పుడు అగ్రిమెంట్ పెళ్ళి అన్న విషయం అందరి ముందు బయట పెట్టారు కాబట్టి అగ్రిమెంట్ పెళ్ళి గురించి వీళ్ళిద్దరూ ఒకటవ్వలేదు. ఆ రోజు మొదటి రాత్రి కూడా జరగలేదన్నమాట అన్న విషయం సునంద, నందగోపాల్ అర్థం చేసుకుంటారు. వీళ్ళిద్దరినీ హనీమూన్కి పంపిద్దామండి, హనీమూన్కి పంపిస్తే వీళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు, లేదంటే వీళ్ళిద్దరూ దూరంగానే ఉంటారు. అసలే ప్రియ మనం విక్కీని ప్రేమించింది. విక్కీని సొంతం చేసుకోవడానికి ప్రియ ఏం చేయడానికైనా వెనకాడదు. అందుకోసం మనం విక్కీని రాధని కలిసి హనీమూన్కి పంపిద్దాం. హనీమూన్కి పంపిస్తే వాళ్ళిద్దరూ సంతోషంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మొదలు పెడతారు అంటూ చెప్పడంతో, నువ్వు చెప్పింది నిజమే, లేదంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు మనసు మార్చేసుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా రాధను విక్కీని దూరం చేసినా చేస్తారు ఏ తల్లి కూతుర్లని. ఇంకా సునంద ఇటు నందగోపాల్ ఇద్దరు ఆలోచించుకుని రామచంద్ర దగ్గరికి వెళ్తాడు. ఏంటి చెల్లి అనగానే, అన్నయ్య మేము ఒక నిర్ణయం తీసుకున్నాము, విక్కీని రాధని కలిసి హనీమూన్కి పంపిద్దామని. ఇన్ని రోజులు వీళ్ళు అగ్రిమెంట్ పేరుతోనే కదా పెళ్లి చేసుకుని సైలెంట్గా ఊరుకున్నారు. ఇప్పుడు వీళ్ళ అగ్రిమెంట్ పెళ్లి కాదు, వీళ్ళిద్దరూ భార్యాభర్తలని, వీళ్ళిద్దరూ బావా మరదళ్ళు అన్న విషయం మనకు తెలిసింది కాబట్టి వీళ్ళిద్దరినీ ఒకటి చేసే బాధ్యత మనది. వీళ్ళు ఇక్కడే ఉంటే దమయంతి వదిన ప్రియ ఇద్దరూ వీళ్ళని కలవనివ్వరు. అందుకే హనీమూన్ పేరుతో ఒక నెల రోజులు వీడికి సెలవులు ఇప్పించి బయటికి ఎక్కడికైనా పంపిస్తే వీళ్ళు కొత్త జీవితాన్ని మొదలు పెడతారన్నయ్య అని చెప్పి, ఇంకా సునంద అనగానే మంచి ఆలోచన, నాకు ఇదే ఆలోచన వచ్చింది, నేను విక్కీతో మాట్లాడతాను, డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఒక నెల రోజులు వాడికి సెలవులు వచ్చేటట్టు చేస్తాను. సెలవులు వస్తే వాడు హ్యాపీగా రాధతో కొత్త జీవితాన్ని మొదలు పెడతాడు అని. ఇంకా రామచంద్ర వీళ్ళంతా కూడా మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత అదే విషయాన్ని ఆ రోజు రాత్రికే విక్కీకి రాధకి చెప్పేసేసరికి, అదేమీ వద్దు అనగానే, ఏం వద్దురా, ఏం వద్దు, ఇంకా నువ్వేం మాట్లాడద్దు, మీరిద్దరూ ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకోండి. మీరు ఇలానే ఎన్ని రోజులు దూరంగా ఉంటారు? దూరంగా ఉండడం కుదరదు, ఖచ్చితంగా మీరు మీ జీవితాన్ని మొదలు పెట్టాల్సిందే. మీ జీవితాన్ని మొదలుపెట్టి మీరు సంతోషంగా ఉండాల్సిందే అంటూ చెప్పడంతో, సరే మీ ఇష్టం, మీకు నచ్చినట్టే చెయ్యండి అని ఇటు రాధ అటు విక్కీ ఇద్దరు కూడా అంటారు. ఈ విషయం తెలుసుకున్న దమయంతి ఇటు ప్రియ అయితే, వీళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్ళి ఒకటయ్యారంటే ఇంకా నాకు బావ ఎప్పటికీ దక్కడు మమ్మీ, బావను నేను సొంతం చేసుకోవాలి అంటే బావ నాకు కావాలి అని చెప్పి ఇంకా రాధ అయితే అంటుంది ప్రియ అయితే అంటుంది. మరి దమయంతి అయితే, సరేనా బేబీ, ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను, వాళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది, వాళ్ళిద్దరినీ హనీమూన్కి వెళ్లకుండా నేను చూస్తాను అని ఇంకా దమయంతి చెప్పేసరికి, మరి దమయంతి ఏం ప్లాన్ చేసి వాళ్ళిద్దరినీ హనీమూన్కి వెళ్లకుండా ఆపుతుంది? విక్కీ రాధ ఇద్దరు ఒకటవ్వకుండా దమయంతి ఏం ప్లాన్ చేస్తుంది? చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.